ఈరోజు ఈ వీడియోలో భగవద్గీతలో 6వ అధ్యాయంలో 11, 12 శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 11వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాచ్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజిన కుశోత్తరం. 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చితేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. 11, 12 శ్లోకాల యొక్క తాత్పర్యం అండి. పవిత్ర స్థానంలో అంతగా ఉన్నతము నిమ్నము కాకుండా కుశాజన చేలావృతమైన స్థిరాసనంలో ఆసీనుడై బాహ్యేంద్రియ కార్యాలను అంతరింద్రియ కార్యాలను నిరోధించి ఏకాగ్ర మనస్కుడై చిత్తశుద్ధి కొరకు యోగాన్ని అభ్యసించాలి. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.